ఏం జరిగిందమ్మా ఆ రోజు అసలు? ఆ రోజు ఏంది సార్, వాళ్ళు ఓడిపోయిండ్రు సార్. ఓడిపోయినందుకు వాళ్ళని పలకరిస్తామని వెళ్ళినాం. లోపల కూర్చుండే మొగోళ్ళందరు బయట కూర్చుండే, వాళ్ళు బయట మొగోళ్ళు లోపలికి పోయిండ్రు. వాడవాళ్ళు వచ్చి బంకుల మీద కూర్చుండ్రు. వాళ్ళు ఆల్రెడీ నడుచుకుంటూ వెళ్ళిండ్రు ఇంటి ముంగడికంటే. అక్కడికంటే ట్రాక్టర్ వచ్చి డైరెక్ట్ కావాలనే గుద్దిండు సార్. అది కావాలని చేసిన కుట్రని సార్ మమ్మల్ని మీద. కూర్చున్న మీద ఎంతమంది కూర్చున్నారు? 5 మంది పిల్ల. మా చిన్న బాబు ఉంటాడు మన్మడు. మా కళ్ళ ముంగట సంఘటన జరిగిపోయింది సార్. అది చూడలేని పరిస్థితి సార్ మాకు. చాలా చిన్న ఎట్లా ఉంది బాబు? కాళ్ళు కూడా ప్యాచర్ అయింది. చాలా ఇబ్బంది. మా కళ్ళతోటి చూసినాం సార్. ఒక ఆమెకి అయితే మొత్తం బొక్క బయటకు వచ్చింది, ఒక ఆమెకు చెవుకు తాగింది, చెవులకి బ్లీడింగ్ వస్తుంది, ఇంకొక ఆమెకు కాళ్ళు చేతులు మొత్తం ఇరిగిపోయినాయి సార్. అసలు చూడలేని పరిస్థితి సార్. మీ బాబా? నా కొడుకు, మా మధ్య కొడుకు సారు. మా మధ్య కొడుకు చిన్న 2 ఒకటే తడ ప్యాచర్ అయిపోయింది. 2 కాళ్ళు చిన్నవి. 4 సంవత్సరాలు ఒకటే కాలు 2 సార్లు ప్యాచర్ అయింది. తొక్కిసలాటకి రావద్దు సార్, జన్మలో కూడా రావద్దు అసలు. మాకు ఇంత పరిస్థితి అసలు వాళ్ళు కావాలని చేసిన కుట్ర సార్. మమ్మల్ని కావాలని చేసిన కుట్ర సార్. మమ్మల్ని ఏ విధంగా న్యాయం చేస్తారో. మా అక్కనే సార్, మమ్మల్ని కూడా కాదు సార్. అక్కనే తోటి కోడళ్ళ మా అక్క. మా ఇల్లు ఇట్లా ఉంటది, వాళ్ళ ఇల్లు అట్లనే ఉంటది. సోమవారం మేము గెలిచినాక మీ సంగతి చూస్తామని చెప్పిండు సార్. వాళ్ళు ముందే చెప్పిండు సార్ మాకు. వాళ్ళు కావాలని చేసిన కుట్ర. ఏమనిపించింది మీ కళ్ళ ముందర జరిగిన ఘటన ఇదంతా? ఎట్లా అనిపిస్తా ఇప్పుడు తలుచుకుంటే? వాళ్ళని ఏం విధంగా చేయాలంటే వాళ్ళను తుప్ప లేకుండా చంపి పడేయాలన్నట్లా కక్ష ఉంది సార్ వాళ్ళ మీద. అసలు వాళ్ళ ఇంటికి మొత్తము అగ్గి పెట్టాలన్న కోపం ఉంది సార్ మాకైతే. అంత దారుణంగా చేయడం చాలా. ఇప్పుడు మా జీవనదాతలు మా అత్తమ్మ బతికేస్తే ఓకే, లేకపోతే వాళ్ళ ఇల్లు కాలబెట్టి ఉంటుంది. అంతే వాళ్ళని ఊర్లో కానీ లోపల చాలా ఏం బాగాలేదు సార్. మొత్తం మస్తు సీరియస్ చెప్తున్నారు. మొత్తం సీరియస్ ఉన్నది. ఏం బతికే నో గ్యారంటీ అంటున్నారు సార్. నిన్న నుంచి 3 సర్జరీలు కావాలంట సార్. గెలిచినందుకు అందరితో అంటే సమానం ఉండాలి సార్. సమానం లేకుండా మళ్ళీ వాళ్ళు గెలిచిన వాళ్ళే మమ్మల్ని మీదికి కుట్రతోటి రావడం కారణం ఏంది సార్? వాళ్ళు కారణం ఏంది వాళ్ళని మాకు చెప్పండి. మళ్ళీ చెప్తేనన్నా మేము ఉంటే. వాళ్ళ దగ్గరికి మేము పోలే, మా మీదకి వాళ్ళు వచ్చిర్రు సారు. వాళ్ళది వేరే గల్లీ, మాది వేరే గల్లీ. మా దగ్గరికి వచ్చిర్రు వాళ్ళు ట్రాక్టర్ తీసుకొని మమ్మల్ని చంపేద్దామని వచ్చిర్రు సార్. మీరు ఆయనని ఇక గుద్దుతుంటే ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం? పరిస్థితి లేదు సార్. మా కొడుకు పిల్లలు కూడా ఇవ్వలేదు సార్. పేషెంట్కి ఒక్క పబ్లిక్ ఏమున్నారు సార్. మేము పేషెంట్ చూడాలన్నా వాళ్ళని చూడాలన్నా మాకు ఏం అర్థం కాలేదు సార్. ఎక్కువ లేని ఒక్కళ్ళు బండ్లు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిండ్రు సార్. చాలా ఇబ్బందికరమైన వార్త సార్ ఈ వార్త. ఆయన పరారైపోయిండా? వెళ్ళిపోయిండు సార్. ఉండలేడు, వెళ్ళిపోయిండు సార్. సార్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ కుర్మ సాయిబాబా ఇప్పుడు గెలిచిన వాళ్ళ కొడుకు, అన్న కొడుకు, ఆయన తోటే ఇవన్నీ కథలు. ఎవరి ధైర్యం చూసుకొని చేసిరంటారు? ఎమ్మెల్యే ధైర్యం. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఇంత జరిగింది, ఇంత ఘాతుకం జరిగింది అంటే పరామర్శించడానికి కావచ్చు, దీని మీద స్పందించడం కావచ్చు, ఏమన్నా జరిగింది? ఎవరు రాలేదు సార్. ఎమ్మెల్యే రాలేదు సార్. ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు. వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు సార్. మమ్మల్ని ఏం పట్టించుకుంటలేరు సార్. వాళ్ళని పట్టించుకుంటాం, మమ్మల్ని పట్టించుకుంటలే. వాళ్ళ పార్టీ ఒక్కటని వాళ్ళను ఇంకా వాళ్ళని మంచిగా సేవించుదాం. మనుషులని అధికారం ఉంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆయనకి ఏమంటారు? శిక్షలు పడాలనుకుంటున్నారా? శిక్ష పడాలా? వాళ్ళను ఏ విధంగా చేస్తారో మీరే చెప్పండి సార్. మా పిల్లలు పెద్దగా ఉండ్రు, బయట తిరగడానికి కూడా భయంకరం ఉంది. మేము ఊళ్ళో ఉండమంటే ఉంటాము, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. వాళ్ళకి అధికారం ఇచ్చేస్తారు. ఉంచుతారా, పంపిస్తారా సార్? మరి ఎమ్మెల్యేకి ఏం చెప్తావు? మీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పటిదాకా రాలేదంటున్నావు.
ఏం చెప్తావు ఆయన ఎమ్మెల్యే సాయిబాబా మాట మాట్లాడతాడు సార్ సాయిబాబా మండల ప్రెసిడెంట్ మాటనే మాట్లాడతాడు మండల ప్రెసిడెంట్ వాళ్ళ బాబాయ్ సాయిబాబా మాట ఇప్పుడు ఎమ్మెల్యే మాట ఒకటి ఉంటది సార్. అందుకే వాళ్ళ మాట వాళ్ళది జాగుతుంది కాదన్నట్టు వాళ్ళని చంపితే ఏం చేస్తారు? చంపేసిన ఎమ్మెల్యే సపోర్ట్ ఎమ్మెల్యే సభ ఇక వాళ్ళు అట్లనే అనుకుంటున్నారు సార్. అట్లా అనుకునే ఇట్లా చేశారు కదా. ఇప్పుడు మా వదిన సీరియస్ ఉంది సార్. మా వదిన మాకు కావాలి సార్. మీరే న్యాయం చేయండి. మళ్ళీ ఇప్పుడు మా అన్నలు ఉంటారు, మా అన్న కొడుకులు ఉంటారు, అందరికి మా తమ్ముడు ఉంటాడు, అందరికి భయమే కదా సార్. కూడా ప్రాణాపాయం ఉంది. అంతే సార్. అవును, ప్రాణాభయం ఉంది సార్. అందుకే మీరు మాత్రమే చర్య తీసుకోవాలి సార్. అందరు భయపడతారు సారు. అసలు కురుమోలు అంటే వాళ్ళని చూసే భయంకరం అనుకో. వాళ్ళ అన్నట్లా ఉంది. మాకు అంత భయంకరం ఉంది సార్ వాళ్ళ. ఇద్దరు ముగ్గురు భయపడి పక్కకు వచ్చేసారు. మొత్తానికి అయితే ఇప్పుడు ఆమెకు కూడా కొంచెం సీరియస్ గానే ఉంది అని చెప్తున్నారు. సీరియస్ చాలా సీరియస్ ఉంది సార్. మా వదిన బతికే పరిస్థితి లేదు సార్. ఇప్పుడు మస్తు బ్లీడింగ్ మాత్రం చాలా అవుతుంది సార్. నిన్న నుంచి ఎన్ని రక్తం బాటాలు ఎక్కించినా కానీ కిందికి వెళ్ళి పోతూనే ఉన్నాయి సార్. అవును సార్. మేము ఇడవం సార్ వాళ్ళను. ఏదేమైనా సరే కానీ శిక్ష పడాలి వాళ్ళను. శిక్షలు పడాలి. మళ్ళీ సర్పంచ్ సార్ ఇక